ఏపీ పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ విడుదల చేసి 2.5 సంవత్సరాలైనా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వెంటనే న్యాయపరమైన చిక్కులను తొలగించి పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని పాత పద్ధతిలోనే హోంగార్డు రిజర్వేషన్ ని కొనసాగించాలని కోరుతూ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం నిరుద్యోగులతో కలిసి జాయింట్ కలెక్టర్ బి నవ్యకు వినతి పత్రం అందించారు. ధర్నాను ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్దుల్లా, పోలీస్ కానిస్టేబుల్ నిరుద్యోగ నాయకులు బాబు నాయక్, నాగార్జున మాట్లాడారు. న్యాయపరమైన చిక్కులను తొలగించి వెంటనే మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించాలి. 21/2 సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ వెంటనే పూర్తి చేయాలి. నారా లోకేష్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ 6 నెలలలో పూర్తి చేస్తామన్నారు. ఇప్పుడు 9 నెలలు అయింది. ఇచ్చిన హామీని వెంటనే నెరవేర్చాలి. సీఎం మనది మంచి ప్రభుత్వం అన్నారు. మరి మాకు న్యాయం ఎక్కడ? మా బ్రతుకులు రోడ్డున పడ్డాయి. బాగు చేసే దిక్కు ఎక్కడ? ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ భాషా, నగర ఉపాధ్యక్షులు మహేష్, ఓల్డ్ సిటీ కార్యదర్శి అంచి, నిరుద్యోగ నాయకులు నరేష్, రమేష్, ఏపీ కానిస్టేబుల్ అభ్యర్థులు 200 మంది పాల్గొన్నారు. నిలబెట్టుకోవాలి నారా లోకేష్ గారు ఇచ్చినటువంటి హామీలు వెంటనే న్యాయం జరగాలి. కానిస్టేబుల్ అభ్యర్థులకు వెంటనే న్యాయం జరగాలి. కానిస్టేబుల్ అభ్యర్థులకు వెంటనే తొలగించాలి. న్యాయపరమైనటువంటి చిక్కులు వెంటనే 39,000 మంది ఫిజికల్ ఈవెంట్స్ అయిపోగొట్టిన ముఖ్యమంత్రి లేదా రాష్ట్రంలోని నారా లోకేష్ మేము అధికారం లేకొస్తే 6 నెలల్లోపే మీరు ఇచ్చినటువంటి 6 నెలల గడువు అయిపోయింది. ఇప్పటికి 9 నెలలు అయింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులు 39,000 మంది రోడ్లపైకి వచ్చి నారా లోకేష్ గారు 6 నెలల్లోనే మా ప్రభుత్వం వస్తే మీ అందరికి కూడా పోస్టింగ్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. మరి ఇప్పుడు 9 నెలలు అయింది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి అని చెప్పేసి ఈరోజు మేము కలెక్టరేట్ దగ్గర ధర్నా చేస్తున్నాం. ప్రధానంగా ఈ నోటిఫికేషన్ సంబంధించి 2.5 సంవత్సరం అయింది. కోర్టులోన హోంగార్డుల యొక్క రిజర్వేషన్ ని భారీగా పెంచేశారు. అది న్యాయపరంగా లేదు. కాబట్టి మా అందరికి కూడా ఓపెన్ అభ్యర్థులకు నష్టం జరుగుతుందని చెప్పేసి పాత పద్ధతిలోనే హోంగార్డు రిజర్వేషన్ ని కొనసాగించి వెంటనే కోర్టు సమస్యలు పరిష్కారం చేసి నిరుద్యోగులకు ఇచ్చిన ఆ మాట ప్రకారం వెంటనే పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థుల యొక్క మైన్స్ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం రోజు గాలిలో మేడలు కట్టి రోజొక హామీ ఇవ్వడం తప్ప ఎవరు కూడా మా సమస్యను పరిష్కారం చేయట్లేదు. కేవలం మాటలు మాత్రమే చెప్తున్నారు తప్ప ఇప్పటిదాకా చేతుల్లోన ఆ కోర్టు హియరింగ్ కోసం ఒక మంచి లాయర్ ని కూడా ఇప్పటిదాకా పంపించలేదు. అదే నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మీదనో లేదా ఈ రాష్ట్రంలోని పెద్ద నాయకుల మీద కేసు వస్తుందంటే మాత్రం ఆగ మేఘాల మీద పెద్ద పెద్ద సుప్రీంకోర్టు లాయర్లను పిలుచుకొని ముందస్తుగానే బెయిల్ తీసుకుంటున్నారు కదా. మరి మేమేం పాపం చేశాము? 39,000 మంది ఈ రోజు రోడ్డు పైన పడి నిరుద్యోగులము అనేక ఇబ్బందులు పడుతుంటే మాకు ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ పూర్తి చేయాలంటే ఎందుకు చేయట్లేదని చెప్పేసి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే మాకు ఇచ్చిన మాట కనుక నెరవేర్చకపోతే మేము వెంటనే రాబోయే కాలంలోన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 39,000 మంది కానిస్టేబుల్ అభ్యర్థులందరం కూడా వచ్చి అసెంబ్లీ ముందు కూర్చుంటాం. దానికి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, హోమ్ మినిస్టరే వహించాలని చెప్పేసి మేము డిమాండ్